అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోనే శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం ప్రధాన ముఖద్వారం వద్ద బుధవారం 11:25 సమయంలో శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం వద్ద నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ వెంకటనాయుడు, రిజిస్టర్ రమేష్ బాబు తదితరులు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా కేక్ను కట్ చేసి ఇక్కడున్న ఉద్యోగులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఒకరికొకరు తినిపించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ వెంకటనాయుడు, రిజిస్టర్ రమేష్ బాబు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కృష్ణకుమారి, మాజీ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మయ్య తదితరులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందడంలో నందమూరి తారక రామారావు ప్రత్యేక కృషి చేయడం జరిగిందన్నారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని, అదేవిధంగా నందమూరి తారక రామారావు పేద విద్యార్థిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థినులకు స్కాలర్షిప్తో పాటు వసతి గృహాలను కూడా ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని, అటువంటి వ్యక్తి 102వ జయంతిని యూనివర్సిటీ వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని రెక్టర్ ప్రొఫెసర్ వెంకటనాయుడు, రిజిస్టర్ రమేష్ బాబు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కృష్ణకుమారి, మాజీ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మయ్య తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ జీవి రమణ, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులంతా కూడా నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మరి ఆ క్రమంలో మొదటగా రామారావు గారు మరి సబ్ రిజిస్టర్గా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది మరి ప్రస్తుతము మరి గుంటూరు సమీపంలో నుండి మంగళగిరిలో రిజిస్టర్గా పనిచేశారు. మరి ఆ ఉద్యోగంలో తను కొన్ని సమస్యలు ఎదుర్కొనడం మూలంగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు వారసత్వం కంటే కూడా ఇండివిజువల్గా బతకాలనేటువంటి క్యారెక్టర్తో మరి తాను మద్రాసుకి వెళ్ళి మనదేశం అనేటువంటి సినిమాలో మొదటగా నటించడం, ఆ తర్వాత మనందరికీ తెలుసు కాలభైరవి అనేటువంటి చిత్రం మరి రామారావు గారికి ఒక గొప్ప విప్లవాత్మకమైన కాలభైరవి మరి విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడము జరిగింది. ఆ తర్వాత కూడా రామారావు గారు మరి వక్తలు చెప్పిన తారక రామారావు గారి జయంతి సెలబ్రేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ the government has declared today as official celebration day. Really we have to celebrate it in a grand manner, but unfortunately due to lack of time this year we are going to celebrate in a small way. From next year onwards we can celebrate it in a grand way. And you all know that N.T. Ramarao garu, who is popularly known as NTR, is known for his self-discipline and dignity. Self-discipline means he used to get up early in the morning around 2:30 or 3 o'clock and he do some exercises and he get ready by 4 o'clock and he used to invite the visitors at 4 o'clock. It's really amazing. ఎన్టీ రామారావు గారు తను ఏదైతే నమ్ముతాడో దాన్ని ఏమాత్రం భయపడకుండా అన్ని సినిమాల్లోనూ సాంఘిక చిత్రాలు కావచ్చు, ఇందాకే రమణ సార్ చెప్పారు దానవీర సూరకర్ణ కానీ, లేదా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర సినిమా కానీ, ఆ విధంగా ఏ సినిమాల్లో చూసినా ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని అంటే సామాజిక రుగ్మతల్ని వెలుగెత్తి చాటినాడు. ఇప్పుడు దుర్యోధనం ద్వారా కుల వ్యవస్థ మీద చెప్పడం అంటే అది భారతంలో ఉందో లేదో తెలియదు, కానీ దాన్ని ఆయన అంటే అది మంచిది కాదని నమ్మినాడు. కాబట్టి ఆయన అదే పద్ధతిలోనే ప్రతి సినిమాలో కానీ అది ప్రజలకు తెలియజేస్తూ వచ్చారు. అదే వాటిని రాజకీయ రంగంలోకి వచ్చినాక కూడా వాటిని విప్లవాత్మకంగా ఎన్నో మన పెద్దలంతా చెప్పారు ఇందాక వారు చేసినటువంటి సంస్కరణల గురించి. సో వాటిని కూడా నమ్మాడు. దాంట్లో ఒకటి ఏమంటే వేదం శూద్రులు చదివేదానికి లేని పరిస్థితి. ఎప్పుడు రామారావు గారు వచ్చేదాకా కూడా, రామారావు గారు వచ్చినాకనే వేదాన్ని అంటే అఫిషియల్గానే శూద్రులు కూడా చదవచ్చు. ఎవరు వేదం చదువుకుంటారో దాంట్లో పాండిత్యం సంపాదిస్తారో వాళ్ళంతా కూడా పౌరోహితానికి కూడా ఎలిజిబుల్